ఈసారైనా పాస్ అవ్వలేదనుకో వాడు ఎంత అసహ్యమైనా సరే ఆ క్లర్క్ అడిగిచ్చి పెళ్లి చేసేస్తాను. కొంపకు తొందరగా తగలడు. ఎందుకు నాన్న? యదువులు ఉంటారు. నిజమే, ఆ ఎదవ నేనే. ప్రతి అమ్మాయి ఎదవకే పడుతుంది. అలాగే నాకు కూడా ఒక అమ్మాయి పడాలి. పడేస్తా. ఎగ్జామ్కి ముందు ప్రతి ఒక్కడు సరస్వతి పుత్రులా ఫీల్ అయ్యేటోడే. 1 year నుంచి జించనోళ్ళు ఒక్క రోజులో ఏం జించుతారా? ఏమైనా జించొచ్చురా. అరే స్లిప్స్ పెట్టావు, భయం లేదా? నాన్న స్లిప్ పెట్టి భయపడినోడు పాస్ అయినట్టు చరిత్రలోనే లేదు. అరే మాకు కూడా చూపించరా మామ, ప్లీజ్ రా. రే మామ, అది ఇన్విజిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బిల్లు కొట్టినరు, ఎగ్జామ్ టైం అయింది, పోదాం పదండి. యారా సృజన బ్రేకప్ కాల్ విన్నావా? అయ్య బాబాయ్ లేదురా, తర్వాత వాట్సాప్ పంపుతాను. సరే సరే. రే చూపిరా, నాకు కూడా చూపిస్తా అని చెప్పావు కదా. అది ఇన్విజిలేటర్ మీద డిపెండ్ ఉంటుందని చెప్పానా? అరే ఒకవేళ ఇన్విజిలేటర్ లూజ్ అయితే చూపిస్తావా? వాడు మడతెడితే మాత్రం చూపించలేను. సైలెన్స్. వారిని ఈడి ఇన్విజిలేటరా? ఇప్పటివరకు ఎగ్జామ్ ఎలా రాసారో నాకు తెలియదు, కానీ నేను ఎగ్జామ్లో మాత్రం చిట్టీలు కొట్టడానికి అస్సలు వీల్లేదు. బొక్కలే బొక్కలే అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. పట్టుకుంటా. స్క్వాడ్ డీబార్ చేయకపోయినా నేను చేస్తా. ఏంటి? సార్ చెట్టు నలిగిపోద్ది సార్. పర్లేదు మా, నేను ఇస్త్రీ చేస్తా, కూర్చో. నేను తీస్తా సార్ ప్లీజ్ సార్ 2 డ్రాయర్లు కూడా ఉన్నాయి సార్. స్లిప్ పెట్టి పాస్ అవడానికి సిగ్గు లేదురా? స్లిప్ పెట్టి ఈజీగా పాస్ అవుద్దని చెప్పా సార్, అయినా వాడు వినలేదు. ఏరా స్లిప్స్ పెట్టడం ఈజీనా? స్లిప్స్ పెట్టే పని పిఎం చేసే పని కంటే చాలా కష్టం తెలుసా? ఒకరోజు ముందు బుక్లు ఎత్తుక్కోవాలి, క్వశ్చన్ పేపర్స్ మీద క్వశ్చన్ పేపర్స్ ఎత్తుక్కోవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎత్తుక్కున్నాక వాటిని చింపేసి జిరాక్స్ షాప్కి వెళ్తే జిరాక్స్ షాప్ వాడి దగ్గర సిగ్గోదిని నానోనా మైక్రోనా అన్నీ తీసుకొచ్చి అన్నీ చిన్నగా మడతేసి ఎక్కడెక్కడ తీసి పెట్టుకున్నామో అని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం కవర్ చేసి ఇన్విజిలేటర్ కనిపించకుండా వెనకున్నోడికి ముందున్నోడికి అందరికీ చూపించేసి అవి భద్రంగా బయటపడేస్తాం రా. కాపీ కొట్టేటోడే రా తోపు ఎప్పుడన్నా కానీ. రే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేటోడు 10 మందికి చూపిస్తాడో లేదో తెలియదు, కానీ స్లిప్ పెట్టాడు మాత్రం 10 మందికి ఉపయోగపడతాడు. ఎలా సార్? ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు నీలాగే కాపీ కొట్టేవాడిని. కొట్టాను రా క్లాప్స్. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటో మన పాప ఇంకా రాలేదు, అసలు వస్తుందా? మే ఐ కమ్ ఇన్ సార్? ఎంత లేట్? సారీ సార్. వచ్చింది నా లైఫ్లో 3 ఏళ్ల కిందట. ఎడిసన్ లైఫ్లో బల్బ్ వచ్చినట్టు, తెలుగు ఇండస్ట్రీకి బాహుబలి ఇచ్చినట్టు, ప్రతి ఫోన్లో పబ్జీ వచ్చినట్టు,
భలే ఉంది. తనకు నేను తెలుసని నమ్మకం, అదే నిజమైతే బాగుండు. దేవుడా. వామ్మో వీడొచ్చాడండి. రే ఇన్విజిలేటర్ వచ్చినప్పుడు ఇవ్వనరా, కనీసం రెస్పెక్ట్ ఇవ్వనరా. ఆ మాత్రం భయం ఉండాలి. సార్ న్యూస్ లెటర్ మీరా? నేనే. పాస్ చేయి. కాదు. ఈయన మా నాన్న. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టాడు కాబట్టే ప్రాబ్లం. అదే హిరణ్యకశిపుడు పుడితే ఎలా ఉంటుంది మీరే చూడండి. బ్రష్ కూడా చేయలేదరా? మర్చిపోయినా తోమి సావు. తోమినా తీసుకో. ఏరా హాల్ టికెట్ అయినా తెచ్చుకున్నావా? హాల్ టికెట్ మర్చిపోయినా. ఈసారైనా పాస్ కరా. నువ్వు పాస్ అయితే నాకు గవర్నమెంట్ జాబ్ నీకు వస్తుంది. నానా గుర్తు పెట్టుకో, పాస్ అవుతా. హారతి పళ్ళం రెడీగా పెట్టుకో స్వాగతం పలకడానికి. ఇప్పుడే కాదు. ఏరా ఉన్నాయా? నిన్న నైటే కొట్టేసాగా. అది కాదురా స్లిప్స్. మర్చిపోయినా. ఎందుకైనా మంచిదని 2 రాసుంచా. అది సరిపోవు కదరా? సరిపోవు. అరే స్లిప్స్ పెట్టావు భయం లేదా? నాన్న స్లిప్ పెట్టి భయపడినోడు పాస్ అయినట్టు చరిత్రలోనే లేదు. సంపాదించేసుకుంటా నా చిట్టీలు. అది ఇన్విజిలేటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రే టీషర్ట్తో పోతావా? షర్ట్ వేసుకో. నానా ఈ ఎగ్జామ్ పాస్ అయిపోయాక నాకు పెళ్ళిగా చెప్పుతో కొడతా. సరేలే పోతాం. ఎన్నో అనుకుంటా అన్నీ అవుతాయి. రే దొరికితే తెచ్చి. ఏంటి? మహాలక్ష్మిని. పెళ్ళా? అన్నా కొంచెం మెల్లిగా మాట్లాడన్నా. సరేబా అవతల పో. అన్నా ఏమన్నా జూనియర్లే కానీ ఇందాకేమో పెళ్ళన్నావు. ఏందో చెప్పు. ఇంట్లో పెళ్లి చేస్తారని చదవలేదు, ఇప్పుడు చదివినా ఎక్కట్లేదు. దానికి తోడు ఆ పెళ్లి కొడుకోకూడదు. బోల్ కొట్టేదానా? జిలేబీ కావాలా? అలా నమ్మకండి, బయట స్క్వాడ్ ఉన్నాడట. లైఫ్లో 3 ఏళ్ల కిందట ఒక ముద్దు పిల్ల తగిలింది. అది ఎక్కడంటే ప్రతి ఎదవకి ఎదవే ఫ్రెండ్ అవుతాడు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అవరు. నా లైఫ్లో ఎదవ వీడే. చదువుడికి ఇవన్నీ మన వల్ల కాదురా. పెళ్ళి చేయొచ్చు కదరా. నీకోటి చెప్తా విను. పెళ్ళంటే మోయాలనిపించే బాధ్యత. అది ఎప్పుడు మోయాలనిపిస్తే అప్పుడు మోయాలి. ఎప్పుడు పడితే అప్పుడు మోసావనుకో వెన్నముక్క ఇరుగుద్ది. అంతా కాదు, నీకు ఎప్పుడు మొదలు అనిపిస్తుంది? నీకు ఎట్లాంటి పోరు కావాలి చెప్పు. గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు చదువురాని ముద్దు పిల్లని చేసుకోవాలరా. ఎందుకంటే అలాంటి వాళ్ళని అయితే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అదే చదువు వచ్చిన అమ్మాయి అనుకో, అదే వత్తి ఇదే వత్తి, అదేంది ఇదేంది, తలనొప్పి వస్తుందిరా. అర్థమైందా? నా మాట నువ్వు కూడా ముద్దు పిల్లని చేసుకురా. ఏం చెప్పావు మామ? ఇన్ని రోజులు లాజిక్ మిస్ అయ్యాను రా. ఒక నిమిషం మళ్ళీ వస్తాను. ఒక నిమిషం. ఈసారి తప్పావు, మళ్ళీ తప్పావంటే చంపేస్తా. కూర్చో. ఇదేదో మన కేటగిరీలో ఉందే. ఇంట్లో అయితే చదవని పార్క్ తీసుకొచ్చాను. బుద్ధిగా చదువు. గంట తర్వాత వస్తాను.
మన కేటగిరీ చాలు లైఫ్కి ఇంకా. ఇలా అయితే పాస్ అయ్యేది ఎప్పుడు, గవర్నమెంట్ ఎంప్లాయీని తెచ్చి పెళ్లి చేసేది ఎప్పుడు? పద కొంపకే. నాన్న ఏరా నవ్వుతున్నావే? రేయ్ నవ్వుతున్నావే? అమ్మాయిరా మధు పిల్ల హ? వెళ్ళిపోయింది. ఎక్కడ? బాధ్యత మోయాలనిపించేస్తుంది. ఏంటి అప్పుడే? హ్మ్. మూడేళ్ల కిందట చూసా. 3 యుగాలుగా గడిచి 3 అడుగుల దూరంలో ఉన్నాం. ఎప్పుడు చెప్తావు ఏమో. రే 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 స్క్వాడ్ 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 వస్తున్నారు. రే 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 రే. ఏంట్రా ఇది? తూ నా బతుకు. ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణం ప్రపంచం మొత్తం ఫ్రీజ్ అయిపోతే ఎరా ఇంకా పాస్ కాలే? బా ఎగ్జామ్ అయిపోయాక ఇంటికేం వెళ్తావులే కానీ మా ఇంటికి వచ్చి సరే తినేసి వెళ్దాం. ఈయన కూడా మీ జూనియరా? కాదు, మరి నా క్లాస్మేట్. మీ నాగార్జున లాగండి. గ్లామర్లో కాదు, ఇంతేజుడైన కనిపించరు. ఆ నవ్వు, ఆ అమాయకత్వం 3 ఏళ్ల కిందటే చూసా. ఎక్కడంటే ఎవడీడు? చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాడు, కానీ నా మనసుకు దగ్గరైన సిచ్యువేషన్ మాత్రం ఇది.
ఇంకేంటి మరి ఎగ్జామ్ అయిపోయింది హా? పోయేస్తా. నేనేం రాయలేదు. ఎందుకు రాలేదు? నేను రాసేసా. మరి నాకెందుకు చూపించలేదు? చూపిస్తే మరి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు మరి. రేయ్ ఇట్రా. వస్తా మరి. అప్పుడే విన్నా. ఏయ్ అయ్యో తీసుకో 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 తీసుకో. అయిపోయినా పొట్టిదానా. ఇప్పుడే చూసుకున్నాం, అప్పుడే లవ్ ఏంటి? అరే ఎవడో 10 కిలోమీటర్ల దూరం నుండి చూస్తున్నాడంటేనే వాడు ఎక్కడి నుండి చూస్తున్నాడో కొన్ని నిమిషాల్లో పసిగట్టేస్తారు. అట్లాంటిది 3 ఏళ్ల నుండి నీ వెంట పడుతున్న ఆ విషయం నీకు తెలీదా? రుక్మిణి కూడా కృష్ణుడి గురించి తెలియకుండానే లవ్ చేసింది తెలుసా? అందుకే కృష్ణుడు రుక్మిణితో ఆగలేదు. ఏ రుక్మిణి, నేను కృష్ణున్నా? నాకు వంట రాదు. నాకొచ్చు. నాకు ఓపిక తక్కువ. నాకెక్కువ. నాకు కోపం వస్తే నేను కొడతాను. కనిపించకుండా కొడితే పడతాను. ఫస్ట్ మా నాన్నను ఒప్పించాలి. పదా మీ నాన్న ఒప్పిస్తా. మీ నాన్న ఒప్పుకుంటాడా? నీ గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పు, మా నాన్న ఈజీగా ఒప్పుకుంటాడు. ఏమ్మా ఈసారి అయినా పాసేనా? ఈసారి కూడా పాస్ కాదు. ఏ అంటే ఎగ్జామ్ మొత్తం నాతో మాట్లాడుతూ కూర్చుంది. అయితే ఆ క్లర్క్ గాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను నిన్ను. ఆగు. 3 ఏళ్ళ నుండి లవ్ చేస్తున్నా అంకుల్ మీ అమ్మాయిని. అంకుల్ కొన్ని రోజుల తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంకుల్. గవర్నమెంట్ జాబా? పెళ్ళి కప్పేసుకున్నట్టేనా? అంతేగా అంతేగా.